అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియోకైతే ఒక చిన్న లేకైతే అండి, వీడియోలోకైతే వెళ్దాం రండి. అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అంటే చాలా వరకు అయితే అందరూ ఉదయాన్నే చెప్పేసి ఉంటారు. నేను ఏంటంటే ఇంకా మన పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనమైతే సంక్రాంతి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. చూడండి మన వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు చాలా సంతోషం. అంటే అది మామూలు సంతోషం కదండి, పట్టలే మా సంతోషాన్ని. ఎందుకంటే మనం హాస్టల్ నుంచి తోలుకొచ్చాం కదండి సెలవులకి, సంక్రాంతి సెలవులకి. దాంట్లో కొంచెం సంతోషం ఉంది, కొంచెం బాధ ఉంది, అన్నీ మిక్సింగ్ అయినాయండి. ఎందుకంటే వచ్చేసి ఏందబ్బా, మనము 4,000 డబ్బులు తీసుకెళ్తే ఆ డబ్బులకు వచ్చిన సరుకులు చూడండి ఎన్ని సరుకులు వచ్చాయో. ఆ సరుకులకి వెళ్ళి అవాక్ అయిపోయాం మేము. అమ్మో, ఇంత డబ్బులు తీసుకుపోతే ఏంటి ఈ సరుకులే వచ్చాయని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. వచ్చేసి మన మహికి డ్రెస్ అయితే నేనైతే చాలా గ్రాండ్ డ్రెస్ అయితే తీసుకోమన్నాను. కానీ మనం పూటకు సంపాదించుకునే వాళ్ళమే కాబట్టి, కానీ మన మహి అమ్మ మనసు అర్థం చేసుకునింది. దాంట్లోనే నేను తీసుకుపోయిన డబ్బులోనే దీంట్లోనే నాకు చాలమ్మా, నాకు ఇంతవరకే చాలు, నాకు ఇంత మించి కష్టొద్దు అని అడిగింది. నేనైతే తీసుకోమన్నా ఫ్రెండ్స్, ఏమని డ్రెస్ తీసుకోమ్మా, కొంచెం గ్రాండ్ కూడా తీసుకో నువ్వు, ఎందుకంటే సంక్రాంతి మనకెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకుంటారు అంటే మా మహి వద్దు, నాకు చాలే, మనం ఉన్న దాంట్లోనే కాలు చెప్పుకోవడం మన పద్ధతి అని చెప్పేసింది. ఎందుకంటే మాకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే అహోబిలంలో నరసింహస్వామిని లేస్తారన్నమాట. ఎందుకంటే ఇట్లా మాకు ఏంటంటే ఈ సైడ్ వచ్చేసి పల్లెల మీద దిగుతాడు నరసింహస్వామి. ఎందుకంటే ఆ ఊరికి అట్లా ఒక 20-30 ఊర్లు తిరుగుతాడు నరసింహస్వామి. ఎందుకంటే అది ఇక్కడ సంప్రదాయం. నరసింహస్వామి సంక్రాంతికి లేచి ఎప్పుడు రాపోయేది మొల్లకొండకి ఒక నెల తిరుగుతాడు ఫ్రెండ్స్, ఒక నెల తిరుగుతాడు. కానీ మేమేంటంటే ఈ పండగకి చాలా గ్రాండ్గా ఎప్పటికైనా కానీ మేమే పెద్దలం కాబట్టి మేము ఏదో ఒకటి కట్టుకొని ఏదో అలాగైతే ఉండిపోతాం. కానీ నేనైతే ఈ చాలా బాగున్నాయని అనుకుంటున్నారు ఈ బట్టలు. కానీ అయితే నేను ఇప్పుడు కాదండి, ఇది 10 సంవత్సరాల చీర. కానీ ఎవరైతే నమ్మరు, 10 సంవత్సరాల చీర అంటే ఎవరు నమ్మరు. ఇది 10 సంవత్సరాల చీర అండి. ఎగబెట్టి దాచి ప్రతి సంక్రాంతికి కట్టి నాకు కూడా బోర్ వచ్చేసింది. ఈ సంక్రాంతి లాస్ట్ ఫ్రెండ్స్, నేను చీర కట్టనుగా. చూడండి, ఎవరు చూసినా కానీ ఎప్పుడైనా సంక్రాంతి పండుగ ఎప్పుడు ఆ చీర కట్టుకొని ఉంటుంది, అన్ని చీరలు ఏవేమో అది ఇది అనుకుంటారు. కానీ నేనేంటంటే చాలా నాకు ఈ చీరే, మనం ఎలా ఉన్నా కానీ ఓకే, మనం వాళ్ళు వీళ్ళు ఎవరేమో అనరు. అందుకు కాబట్టి నేనైతే ఈ సారీతోనే నాకైతే చాలా సంతోషంగా ఉంది. కానీ మనం చేసుకొచ్చిన షాపింగ్ మాల్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇంకా మన పల్లెటూరి పనులు, మన పల్లెటూరి పద్ధతులు ఇలాగైతే ఉంటాయి. మనం వారానికి ఒకసారి వెళ్ళి అట్లా మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చుకునేది ఉంటుంది. కానీ మేము ఏంటంటే ఇంకా మార్కెట్కి వెళ్ళక చాలా రోజులు అయిందండి. అందుకు కాబట్టి ఇంకా మనకు ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే అదేనండి, ఏమంటారంటే కొంచెం దానికి పెడితే దీనికి ఉండదేమో, దీనికి పెడితే దానికి ఉండదేమో, దాన్ని ఖర్చు పెడితే దీనికి ఉండదేమో, అలాగైతే ఇంకా ఒకరికైతే బట్టలు అయితే తీసుకురావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్న అబ్బాయికి అయితే చూడండి ఫ్రెండ్స్, అదేనండి, ఏమి లేదంటే నేను చాలా వరకు అనుకునే విషయం ఏంటంటే ఈ సంక్రాంతి అనేది చాలా బాగా జరుపుకుంటామండి. మేము వచ్చేసి ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేసి మేము సంక్రాంతి అనే పండగ మేమైతే పెద్దగా జరుపుకోవడం లేదండి. ఎందుకంటే మనం చేసే కూలి పని ఆడికాడికే, మనం ఉండేది ఆడికాడికే. అందుకు కాబట్టి మేమైతే వచ్చేసి ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. ఏదైనా కానీ లేని దానికోసం వెంపలాడకూడదు. నేను ఒకటైతే ఆలోచించాను. అందుకు కాబట్టి మా మధ్యకి అయితే
చాలా సింపుల్గా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అయితే అనిపించింది. అంటే ఎందుకని మనంగా మా అమ్మాయి అంటే ఎందుకంటే కొంచెం తెలివితేటలు ఉన్న అమ్మాయి కాబట్టి, అమ్మా నాకు అంత కాసుల బట్టలు వద్దులేమ్మా, నేను అవి తీసుకుంటే నాకు దీనికి ఇంట్లో సరుకులకు దానికి అలా ఉండదు, మాకు కొంచెం తగ్గించి కొంచెం మీరు ఇంట్లో సరుకులు తీసుకోండి అని అన్నది మా అమ్మాయి. అందుకు కాబట్టి మేము ఆలోచించి అమ్మాయికి తగ్గట్టుగానే బట్టలు అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ అంటే చాలా చాలా గ్రాండ్గా ఉండదు. ఇదో చూడండి, ఇది అయితే టాపు నుండి డ్రెస్సు, చిన్న షాపింగ్ నుండి. ఇంకా ఒకరికైతే తీసుకురాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆమెకి అసలు బట్టలు తీసుకోవడానికి డబ్బులు లేవు, ఏంటో డబ్బులు అయితే అసలు మిగలేదు. మళ్ళా రేపు అట్ట ఏమన్నా వెళ్ళి తీసుకొద్దామని అయితే ఆలోచన చేసాము. ఇంకా ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఇద్దరు అబ్బాయిలకి అయితే తీసుకోలేదు, ఒక అమ్మాయికి మాత్రమే తీసుకున్నాం బట్టలు. మేమైతే ఎవరిమైతే బట్టలు తీసుకున్నాము. ఈ బట్టలు వచ్చేసి 700 ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ బట్టలకి మళ్ళీ సున్నికేమో అంత గ్రాండ్గా కనరావడం లేదు, ఇది మళ్ళీ మామూలుగానే అంత. చూడండి, ఈ కవర్ అయితే ఏం లేదు దీంట్లో, ఈ కవర్ మాత్రమే 700. ఈ కవర్ మాత్రమే 700 ఫ్రెండ్స్. చూడండి వచ్చేసి ఏంటంటే మనం మా సైడ్ ఏంటంటే సంక్రాంతి వచ్చే బచ్చాలు బాగా కాల్చారండి మా సైడు. అందుకు మేమైతే బచ్చాలకైతే తీసుకొచ్చాము. ఈ కొబ్బరి, బెల్లం, ఈ శనగలు ఇవైతే బచ్చాలకి మేము పండగ పూట బచ్చాలకు వస్తాం ఫ్రెండ్స్. చూడండి చూడండి మన సరుకులు ఇవి, పొట్టి సరుకులు అండి. ఇంట్లోకి మనం తీసుకొచ్చిన సరుకులు ఇవే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూస్తే ఏం లేవు, కానీ దీనికే ఈ నూనెకి అయింది ఫ్రెండ్స్ 700 దాకా. చూడండి ఇదైతే 5 కేజీల నూనె. ఈ నూనెకి అయింది దాదాపు 750 దాకా అయింది. పామాయిల్ ఇది, ఎందుకంటే మనం ఎక్కువ పెట్టి తీసుకురాలేం కదా ఏదేం కానీ. అందుకు కాబట్టి మనం మళ్ళీ అరిసెలు కలుసుకోవాలని అనుకున్నాము. అరిసెలకి అయితే బెల్లం అయితే తీసుకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్, 5 కేజీల బెల్లం ఇది. ఈ బెల్లము, బ్యాళ్ళు ఇక్కడ ఏం పెద్దగా సరుకులు లేనట్టే ఉన్నాయి, కానీ బిల్లు మటుకు త్వరగా అయిపోయింది ఫ్రెండ్స్. దాదాపుగా 4000 దాకా అయిపోయినట్టే బిల్లు మాకు. కానీ ఇంకా ఇద్దరు పిల్లలకు బట్టలు తీసుకోలే. మాకు ఈ సంక్రాంతి పండుగ వచ్చేకల్లా దాదాపు అంటే కనీసం అంటే 8000 9000 బిల్లు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈసారి ఎవరు పనులకు పోవడం, ఎవరు అదే చిన్న పనులకు పోయి చిన్న పండగ. ప్రతిసారి ఏంటంటే పెద్ద పండగ వేసేవాళ్ళము, ఈసారి సింపుల్గా చిన్న పండగ వేసాం ఫ్రెండ్స్. చూడండి ఇదేనండి ఈరోజు మన వీడియో. ఇవన్నీ ఇంకా ఎగబెట్టుకోవాలి మహింగా కుక్కలు. చూడండి ఫ్రెండ్స్, ఇదేమిటిదే అని అనుకుంటున్నారా మీరు? రంగులండి ఇవి, ముగ్గు మీద వేసుకునే రంగులు. ఈ రంగులు అన్నీ ఇంకా అదే చెప్పాను కదండి, మనం ఏదైనా కానీ కొనాలంటే ప్రతి ఒక్కదానికి మనీ ఉండాలి. మనీ లేనిది ఏ పని చేయలేమని నాకు ఎప్పుడో తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంకా అలాగే చిన్నగా అలాగే పనులు, చిన్న పనులు, మనం చేసే పనులే చిన్న పనులు. మనకేం పెద్ద బిజినెస్ పనులు, పెద్ద ఆఫీస్ పనులు, లేదా పడితే చేపలు పట్టాలా, లేకుంటే కూలి పని పోవాలా, ఇంకా లేకుంటే ఇంకా అంతమించి మాకైతే వచ్చేసి మనం రైతు పని, చేపలు పట్టేది, ఇంకా లేదంటే అటు అడవికి వెళ్ళి పొరపూలు కోసుకోవడము, లేకుంటే అదే గింజలు ఎరుకోవడము, ఇలాంటి పనులు అయితే చేసుకుంటాం, చిన్న పనులు. అంటే ఇంకా అంతమించి ఇంకా పెద్ద పనులు అయితే మనం చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్థాయికి తగ్గ పనులే ఏమైనా మనం చేయగలుగుతాం. మన అతిమించి పనులు అయితే మనం చేయలేము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకా మొన్నటిదాకా అప్పటిదాకా ఏంటంటే మేము గింజలేరి అవి వేరి ఈ సంక్రాంతికి అయితే ఇలా కూడా పెట్టుకొని డబ్బులు పిల్లలకి ఇలా బట్టలు అయితే తీసుకొచ్చాము ఫ్రెండ్స్. ఎందుకంటే చేపలు పట్టి గింజలేరి పిల్లలకైతే బట్టలు అయితే తీసుకొచ్చాము. ఒక అమ్మాయికే తీసుకొచ్చాము, ఇంకా 2 అబ్బాయిలకి అయితే తీసుకురాలేదు. ఇంకా 2 అబ్బాయిలకైతే ఇంకా రేపేలే ఇంకా రేపు వెళ్ళి తీసుకొస్తాడు వాళ్ళ ఆయన. ఎందుకంటే ఆడికి అవి తీసుకొచ్చాకనే మాకు దాదాపుగా వారం అవుతుందండి మేము మార్కెట్కి వెళ్ళక. అంటే ఇక్కడ మనకు బండ్లు వస్తుంటాయి, ఆటోలు వస్తుంటాయి, అక్కడ తీసుకొని ఇక్కడే కొనుక్కొని ఇక్కడనే కొనుక్కొని పిల్లకల్లా
మనకి ఇంట్లో ఒట్టు సరుకులు అన్నీ మొత్తం నీట్గా క్లీన్గా అయితే అయిపోయాయి. అవన్నీ తెచ్చుకున్నాకల్లా మళ్ళీ దాదాపు అంటే ఒక 4-5 వేలు ఖర్చు అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఇంకా అంత ఖర్చు పెట్టి మనం ఏం తీసుకురాలేం కాబట్టి సింపుల్గా ఇంకా దాంట్లో అది అయ్యొక కేజీ అలాగైతే తీసుకొచ్చాను. చూడండి, ఈ మన పండగ సరుకులు అయితే ఇలాగా తీసుకొచ్చానండి నేనైతే సంక్రాంతికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం సంక్రాంతికి అయితే హర్షలు బచ్చాలు అయితే కలుస్తున్నాను. చూడండి, మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందు ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందు ఉంటానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.